వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోర్ విత్ మనోజ. సో ఇవాళ వీడియో ఏదో ఒక ర్యాండమ్ వీడియో కాదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ హెల్ప్ఫుల్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఏ రీజన్ లేకుండా వీ ఫీల్ లో or something bad happened to us, a bad experience or something, and మనం మూడ్ అవుట్ అయిపోయి ఉంటాము. సో అలాంటి సిచ్యుయేషన్స్ కోసం యూ కెన్ ట్రై డూయింగ్ దీస్ థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ యూ అండ్ you'll feel better. Definitely, I promise. I just wrote them down. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. బేసిక్గా నేను ఎప్పుడన్నా చాలా డౌన్ ఫీల్ అయినా, నేను ఎప్పుడన్నా కొంచెం బాధలో ఉన్నా, I do at least one among these things, and you know that really will make a difference. So I'm saving the best one for the last. Yeah, sutte koesekunda I'm directly getting into the point. So the first thing you can do is, this is very 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 basic, but I mean already మీకు తెలిసి కూడా ఉంటుంది, but I'm still going to just reiterate it. ఏంటి అంటే, just have some cool water. గడగడామని హాయిగా కొంచెం వాటర్ తాగేస్తే యూ విల్ డెఫినెట్లీ ఫీల్ లైటర్. అంతే, యూ విల్ డెఫినెట్లీ ఫీల్ లైటర్. నేను మిరాకిల్స్ జరిగిపోతాయి, మ్యాజిక్ జరిగిపోతాయి, మీరు హ్యాపీగా అయిపోతారు అని చెప్పట్లేదు, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యు ఆర్ సపోజ్ టు డూ. ఫస్ట్ టేక్ వాటర్. కుదిరితే కొంచెం చల్లటి వాటర్ తాగండి. దిస్ ఇస్ ద ఫస్ట్ thing you are supposed to do, okay? And the next thing, go organize your room or clean your house. ట్రై చేంజింగ్ యువర్ బెడ్షీట్స్. మీ బెడ్షీట్స్ మార్చేసేయండి. అక్కడ ఏమైనా చెత్త ఉంటే కొంచెం అనవసరమైనవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి. చాలా బెటర్గా అనిపిస్తుంది అని చెప్తున్నాను. దిస్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ క్లీన్ చేసేయడం, మీరు ఆ చెత్త క్లీన్ చేసే ప్రాసెస్లో మీ లోపల మీ మైండ్లో తిరుగుతున్న చెత్తని కూడా మీరు స్లైట్లీ క్లీన్ చేయగలుగుతారు. ఇదొక I don't know if it's a psychological trick or what, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. లేదంటే try making some changes in your room and you are definitely going to feel better. And the next one you can do is just go for a walk. This is also pretty basic. Usually ఎవరైనా చెప్పేదే, బట్ నేను కూడా చెప్తున్నాను because a lot of times it does work. అంటే when you're not feeling good, ఒకటే చోట ఉండిపోతే విల్ గెట్ స్టక్. మన థాట్స్ కూడా అక్కడే స్టక్ అయిపోతాయి, మనం కూడా అక్కడే స్టక్ అయిపోతాం. a lot of times యూజువల్గా నేనైతే ఐ ప్రిఫర్ వాకింగ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి దగ్గర ఏమైనా పార్క్ ఉంటే ఆ పార్క్కి వాకింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆర్ ఇంటి దగ్గర ఏమైనా మాల్ ఉంటే గో టు దట్ మాల్, జస్ట్ వాక్ అరౌండ్, డైవర్ట్ అవ్వండి వాటి నుంచి. సిన్స్ యూ వెంట్ ఆన్ అ వాక్, ద నెక్స్ట్ థింగ్ యూ కెన్ డూ టు అప్లిఫ్ట్ యువర్ మూడ్ ఇస్ జస్ట్ హ్యావ్ యువర్ హ్యాపీ ఫుడ్. నేనైతే పర్సనల్గా హ్యావింగ్ సంథింగ్ కూల్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ట్రై హ్యావింగ్ కొంచెం ఒక చిన్న కప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆర్ కోకోనట్ వాటర్, షుగర్ కేన్ వాటర్, ఏదో ఒకటి, కోల్డ్ కాఫీ, something like this. So go on a walk and have your happy food, and this is going to make a lot of difference if you are feeling dull or low, or if you're feeling stuck. And the next thing you can do is cook some food. Cooking is the best therapy. మీకు వంట రాకపోయినా పర్లేదు, మీరు తర్వాత చేసింది పరమ దరిద్రంగా వచ్చినా పర్లేదు, బట్ you are going to focus on a lot of other things. For example, మీరు వంట చేయాలి అంటే అక్కడ సరుకులు సామాన్లు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి, వెజిటబుల్స్ చాప్ చేయాలి, అండ్ అందులో కావాల్సిన వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలి. యుల్ టర్న్ ద స్టవ్ ఆన్, దానికి అప్రోప్రియేట్ గిన్నె వెతుక్కోవాలి, దాన్ని స్టవ్ మీద పెట్టాలి, వంట స్టార్ట్ చేయాలి. అండ్ ఆ అరోమా, వంట చెత్తగా వచ్చినా, మేబీ మాడుతుంది, ఉప్పు తక్కువ అవుతుంది, ఏమైనా సరే యుల్ స్టార్ట్ టు గెట్ సమ్. మీరు ఆ వంట చేసేటప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, దట్ విల్ చేంజ్ యువర్ మూడ్. అండ్ ఆల్సో అసలు ఫినిష్ చేసేయండి వంట చేసేయడం, అండ్ హ్యావ్ దట్ బైట్. ఒకవేళ మీకు నచ్చింది అనుకో, యూ ఆర్ గోయింగ్ టు ఫీల్ సో హ్యాపీ. ఒకవేళ అది దరిద్రంగా వచ్చింది అనుకో, ఆఫ్ కోర్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫీల్ సాడ్, బట్ మీరు దేని గురించి అయితే యాక్చువల్గా సాడ్గా ఫీల్ అవుతున్నారో అసలు మీరు దాన్ని మర్చిపోతారు, బికాజ్ చాలా ప్రాసెస్ జరిగింది ఇంతసేపు, అండ్ ఇప్పుడు యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు వరీ అబౌట్, అండ్ దాట్ ఈస్ నాట్ సంథింగ్ దాన్ని మనం క్యారీ చేసేయము. సో మీ ప్రీవియస్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా మీరు ఎందుకు సాడ్గా ఉన్నారో, యూ ఆర్ గోయింగ్ టు పాజ్ ఇట్ and you are diverting yourself. So this is also a great trick. And ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ వన్, ఇట్ మైట్ సౌండ్ సిల్లీ, బట్ నాకు ఇది పర్సనల్గా చాలా 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 సార్లు వర్క్ అయింది. వెన్ ఎవర్ ఐ ఫీల్ సాడ్, డల్, లో, నాకు ఎలా అనిపించినా సరే, ఐ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ఐ డూ ఫేక్ స్మైల్. ఇట్లా జస్ట్ గివ్ సమ్ ర్యాండమ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఫేక్ స్మైలింగ్. జస్ట్ స్టార్ట్ ఫేక్ స్మైలింగ్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే,
మీరు ఫేక్‌గా స్మైల్ చేస్తున్నా సరే, మీ బ్రెయిన్‌కి అది ఎట్లా అనిపిస్తుందంటే, మేబీ యూఆర్ స్మైలింగ్ ఏమో, మేబీ మీరు నవ్వుతున్నారేమో అని మన బ్రెయిన్ అలా రిసీవ్ చేసుకుంటుందనమాట సిగ్నల్స్. సో, ఆటోమేటిక్‌గా మనం సాడ్‌నెస్‌ని మర్చిపోయి మన బ్రెయిన్ మనకి సడెన్‌గా ఆ హ్యాపీ ఏమంటారు ఎమోషన్స్‌ని పాస్ చేయడం స్టార్ట్ చేస్తుందంట. దిస్ ఇస్ హౌ బ్రెయిన్ ఫంక్షన్స్. మనం దానికి ఏం చెప్తే అది అదే తీసుకొని మనకి రిటర్న్ మళ్ళీ అదే ఇస్తుంది. సో, జస్ట్ ఫేక్‌గా స్మైల్ చేయండి. పిచ్చి పిచ్చి చెత్త చెత్త ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వండి. మిర్రర్ ముందుకెళ్ళి మిమ్మల్ని మీరే చూసుకోండి. ఆర్ ఇట్లా సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి ఇట్లా మాట్లాడేసుకున్నా సరే, ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ఒక్కసారి నెక్స్ట్ టైం దిస్ ఇస్ ద ఈజియెస్ట్ సింప్లెస్ట్ థింగ్ యూ కెన్ డూ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ చేంజెస్ అండ్ you are going to experience a difference, trust me. And the next thing you can do is, this is also very simple, very basic. Try wearing something good. ఏదన్నా అంటే మనం ఆల్రెడీ సాడ్‌గా ఉన్నాం, డల్‌గా ఉన్నాం. మన ఎక్స్‌ప్రెషన్స్ బాగోదు, మన మూడ్ బాగోదు, మన జుట్టు మెస్సీగా ఉండుండొచ్చు. మనం ఏదో పిచ్చి నలిగిపోయిన బట్టలేసుకొని ఉండొచ్చు. అయిన నా టీ షర్ట్ నలిగిపోయింది. బట్ స్టిల్ ఏదో నలిగిపోయిన బట్టలేసుకొని ఉండొచ్చు. ఒకవేళ మీరు సాడ్‌గా ఉన్నారు అని మీకు అనిపిస్తే చేంజ్ యువర్ క్లోత్స్. మీకు ఇష్టమైన కలర్ ఏసుకోండి. లేదా మీ దగ్గర మీ వార్డ్‌రోబ్‌లో ఏదన్నా కొత్తదుంది మీరు ఇప్పటి వరకు వేసుకోలేదు. ఐ మీన్ ఇఫ్ ఇట్స్ సంథింగ్ సింపుల్ దట్ యూ కెన్ వేర్ ఎట్ హోమ్ ఆర్ సంథింగ్, అది వేసుకోండి. ఆర్ వేర్ అ నైస్ కలర్, వేర్ యువర్ ఫేవరెట్ కలర్. గో వాష్ యువర్ ఫేస్, పుట్ లిప్ బామ్ ఆన్, ఆర్ మీకు ఏం నచ్చితే అది, మీ ఫేవరెట్ పర్ఫ్యూమ్ వేసుకోండి. అండ్ యూ విల్ రియల్లీ 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 ఫీల్ బెటర్ ఇఫ్ యూ డూ దిస్, బికాస్ వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, తర్వాత స్లోగా యుల్ ఆల్సో స్టార్ట్ ఫీలింగ్ గుడ్ ఫ్రమ్ ఇన్సైడ్ యాజ్ వెల్. అండ్ మేబీ యా, దిస్ is really important. This is what I love. This is what works for me. A lot of times I prefer doing this each and every time. ప్లే విత్ కలర్స్. అసలు దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ లైక్ మ్యాజిక్. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి. లెట్ ఇట్ బి ఒక యాపిల్ బొమ్మ గీయండి. మీకు ఈజియెస్ట్గా ఏదనిపిస్తుంది, ఒక బాల్ బొమ్మ గీయండి. లేదంటే ఆర్ చిన్నపిల్లల కలరింగ్ బుక్స్ ఉంటాయి కదా, అవైనా సరే తెచ్చుకోండి, కలరింగ్ బుక్ తెచ్చుకోండి. లేదంటే ఒక క్యాన్వాస్ తీసుకోండి అండ్ స్టార్ట్ పెయింటింగ్. దాన్ని కలర్ చేయండి, నాట్ పెయింటింగ్. దాన్ని కలర్ చేయడం స్టార్ట్ చేయండి. స్కెచ్ పెన్స్ తోను, క్రేయాన్స్ తోను, కలర్ పెన్సిల్స్ తోను, వాటర్ కలర్స్ తోను, లేదంటే అక్రిలిక్ పెయింట్స్ తోను, వాట్ ఎవర్ యూ హ్యావ్. మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది. ఆర్ లేదంటే స్టేషనరీకి వెళ్తే ఒక 10 రూపాయలు పెడితే ఒక స్కెచ్ ప్యాకెట్ వస్తుంది. సో ట్రై డూయింగ్ దాట్. Start playing with colors. When you start playing with colors, that uplifts your mood like anything. I'm telling you, this definitely works like magic. And yeah, that is all I have for today. So basically ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ అనమాట. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది ఎవరో ఒకళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ యూ నో సంబడి ఈస్ సాడ్, జస్ట్ షేర్ దెమ్ దిస్ వీడియో. ఒకవేళ అది వాళ్ళకి వర్కౌట్ అయింది అనుకోండి, యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ నో సమ్టైమ్స్ డేస్ ఆర్ ఈవెన్ మోర్ టఫర్. ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల మేబీ ఇది వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు. మేబీ ఆర్ స్టిల్ సంథింగ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్ విల్ పాస్. ఏదైనా సరే జరిగిపోతుంది, ఇట్స్ ఓకే. మేబీ ఇవాళ చాలా హెవీగా ఉండుండొచ్చు, బట్ టుమారో యూ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫీల్ బెటర్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ అనవసరంగా ఏది మిమ్మల్ని ఎక్కువగా బాదర్ చేయనివ్వకండి. జస్ట్ ట్రై డైవర్టింగ్ యువర్ సెల్ఫ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. And I'll back with another video soon. Thank you so much. If you're not yet subscribed to my channel, please do subscribe to my channel, and don't forget to like this video and also share it with your friends. Thank you. Bye.